మహాలక్ష్మిని వెతికి పెట్టే పూచి మాది తమ్ముడు. అది కాదన్నా, అసలు మహాలక్ష్మి గారు. అబ్బా మామే నమ్మకం లేదా నీకు? తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు, అసలు ఏ లక్ష్యం కూడా లేదు. వెళ్ళిపోదాం పదా. ఏంటి కటింగ్? వెనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి. మనవాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న జలకిచ్చా. ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు? ఏయ్ అటు చూడు, మహాలక్ష్మి వస్తుంది. ఇప్పుడు చూడు తమాషా. హాయ్ హాయ్. దెబ్బ తగిలిందా? అయ్యో నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి, లేదా నా వెనక ఫాలో అవ్వాలి. రెండే పద్ధతులు. ఎదురు నిలబడితే కింద పడిపోవడమే. ఓ సారీ, స్కూటర్ రిపేర్ చేయించుకో. చూడువే దాని పొగరు, డబ్బుందని అహంకారం. మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వంటే దానికి పడదు, నువ్వేమో ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తావు. దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు, అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది. అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది. ఎవరే ఫాలో అవుతారు? ఏంటి దాని గొప్ప? దాని గురించి మనకెందుకే, మన పని మనం చూసుకుంటే మంచిది. ఏంటే మహాలక్ష్మి అది ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నావు? అది చెడుగా ఇచ్చినా మనం మంచి చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి. రుచి. మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు, నువ్వు ఒక్కదానివే ఇచ్చావు. వెరీ గుడ్. ఎస్ మ్యామ్, ఐఎమ్ ఓన్లీ వన్. ఐఎమ్ నంబర్ 1. ఓకే ఓకే. మన కాలేజ్లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం. నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవ్వరూ డేర్ చేయడం లేదు. నా పేరు కూడా రాసుకోండి మేడం, మహాలక్ష్మి. వెల్కమ్. వావ్, మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ ఫుల్ ని మీరు చూడబోతున్నారు. One, two, three, 4, 5, 6, 7, 8. Now side of black. 1, 2, 3. Come on, upper black. 1. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ప్రాపర్ బ్లాక్ అంటే ఇది, అర్థమైందా? కమాన్ కంటిన్యూ. అక్కడ కూడా పనికొచ్చా నాన్న, టాబ్లెట్ తీసుకోండి. ఏమ్మా, ఆ భద్రాచలం వస్తాడన్నావు, ఇంతవరకు రాలేదు. అసలు వస్తాడా రాడా అమ్మా? ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్లో కూడా భద్రాచలాన్ని తీసుకురమ్మని రాశాను నాన్న. డబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు. కూర్చోండి అన్న. మీరు కూర్చోండి. కూర్చోండి.